రీసెంట్ గా మన ఇండియన్ నేవీకి ఇంకా డేంజరస్ సోమాలియన్ పైరట్స్ తో వార్ జరిగింది. సో ఎంవి రూయిన్ పేరుతో ఉన్న ఒక బల్గేరియన్ షిప్ కార్గో తీసుకొని ఇండియన్ ఓషన్ మీద నుంచి వెళ్తుంది. అప్పుడే సోమాలియన్ పైరట్స్ దానిపైన అటాక్ చేశారు. ఇంకా 14th డిసెంబర్ రోజు యామన్ ఐలాండ్ సోకట్రా నుండి 380 నాటికల్ మైల్స్ ఈస్ట్ లో షిప్ ని హైజాక్ చేశారు. ఇంకా అప్పటి నుండే ఇండియన్ నేవీ ఆ షిప్ ని మానిటర్ చేస్తుంది. ఇంకా యాంటీ పైరసీ మిషన్ ఆపరేషన్ సంకల్ప్ కింద ఈ షిప్ ని రెస్క్యూ చేయడానికి మిషన్ స్టార్ట్ చేశారు. ఇండియన్ నేవీ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ కోల్కతా ఈ మిషన్ ని లీడ్ చేస్తుండే. ఇంకా దాంతో పాటు ఐఎన్ఎస్ సుభద్ర కూడా ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేసింది. దీని తర్వాత ఇండియా తన మెరైన్ టైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకా సర్వేలెన్స్ కోసం డ్రోన్ ని లాంచ్ చేశారు. కానీ పైరేట్స్ ఆ డ్రోన్ ని డిస్ట్రాయ్ చేయడంతో పాటు ఐఎన్ఎస్ కోల్కతా పైన ఓపెన్ ఫైర్ కూడా జరిపారు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క C-17 ఎయిర్ క్రాఫ్ట్ సహాయంతో నేవీ మెరైన్ కమాండర్స్ ని ఓషన్ లో డ్రాప్ చేశారు. దీని తర్వాత దాదాపు 40 అవర్స్ జరిపిన ఈ ఆపరేషన్ లో షిప్ ని పైరట్స్ నుండి విడిపించారు. ఇంకా 17 క్రూ మెంబర్స్ ని కాపాడడంతో పాటు 35 సోమాలియన్ పైరట్స్ ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. ఇంకా సోమాలియన్ పైరట్స్ ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియన్ లా ప్రకారం విచారిస్తున్నారు.